మినిస్ట్రీస్ వారు సమర్పించు అల్లాడుచున్న దేవుని ఆత్మ. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు తన మహాకృపను బట్టి మరొకసారి మనందరినీ కూడా ఈ రీతిగా కాపాడి ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించే భాగ్యం మనందరికీ దేవుడు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి నిత్యం మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు కృప చూపించాడు. మీకు దేవుని వాక్యం అందించడానికి అల్లిపోవడం అయోగ్యుడని దేవుడు నాకు ఇట్లాంటి గొప్ప కార్యం, గొప్ప కృప దేవుడు చూపించాడు. ప్రియులారా, గత కాలమంతా దేవుడు ఎన్నో విధాలుగా మనతో దేవుడు మాట్లాడి దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, పోషిస్తూ, నడిపిస్తూ, గద్దిస్తూ, సరిచేస్తూ, బోధిస్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఈరోజు నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి దేవుడు మహాకృప చూపించాడు. ఈరోజు నేను బోధించే అంశం ఏంటంటే, కొంతమంది స్త్రీలు అనే అంశాన్ని గురించి నేను మీతో పంచుకుంటాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుతాను. అతడి సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. చూడండి ప్రియులారా, ఇక్కడ కన్యక అనే ఒక స్త్రీ మనకి ఇక్కడ కనబడుతుంది. ఆమె పేరు మరియా. ఆమెకు ప్రదానం చేయబడ్డది కానీ వివాహం జరగలేదు. ఈ స్త్రీ యొక్క చరిత్రను మనం ఆలోచిస్తే ఈమెను మరియా అంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే తల్లి అయిన మరియా అంటారు. ఈ తల్లి అయిన మరియా అనేటువంటి స్త్రీ గురించి బైబిల్లో ఆమె చరిత్ర చాలా పెద్దగా ఉంది. ఆమె యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర, చాలా పెద్ద పాత్ర బైబిల్లో. మరియా లేకపోతే యేసు ప్రభు లేడు అనేది సర్వలోక మానవులందరికీ తెలిసిన సత్యం. కానీ శారీరకంగా ఆయన పరలోకం నుండి పరమాత్ముడి భూలోకం జన్మించాలంటే తగిన గర్భవాసం ఒకటి కావాలి. అందుకే మరియను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెను అందుకొరకే సుకునరాశి అంటారు, రతీత అంటారు, పవిత్రురాలు అంటారు. ఆమె పేరు తల్లి అయిన మరియా అని పిలుస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ మరియా యొక్క చరిత్ర, ఈమె యొక్క స్త్రీ, ఈమె ఏం చేసిందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుండి 22 వరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కనడానికి తన గర్భంలో చోటిచ్చి, పెద్దగాని స్త్రీ అయినప్పటికీ, ఈ లోక సంబంధమైనది ఏది ఆమెకు తెలియనప్పటికీ, లోక జ్ఞానం ఎరగనప్పటికీ, యుక్త వయస్సుకు రానటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా ప్రభు అయినటువంటి యేసుకు అనగా సృష్టికర్తన దేవుడికి తన గర్భంలో కాస్త స్థలం ఇచ్చి, పరిశుద్ధాత్మ వరము ద్వారా ఆమె గర్భం ధరించి 9 మాసాలు అనగా 9 నెలలు మోసి, ఆమె ప్రసవించు గడియ సమీపించినప్పుడు పశువుల పాక దగ్గరికి వెళ్ళి ఆమె ప్రసవించి ఒక కుమారునికి జన్మనిచ్చింది, లేదా ఒక కుమారుని కన్నది. ఆయన పేరు యేసు. ప్రియులారా, ఈ స్త్రీ అనగా ఎటువంటి స్త్రీ అంటే యేసు క్రీస్తును సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కనినటువంటి స్త్రీ. ఈమె చాలా మంచి స్త్రీ. బైబిల్లో 2వ స్త్రీ ఎవరంటే లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుండి 37 వరకు. ఈమె కడిగినటువంటి స్త్రీ. ఆ ఊర్లో పాపాత్మురాలైన స్త్రీ, ఒక స్త్రీ ఉంటుంది. ఆ ఊర్లో ఒకడు యేసుప్రభుకు నిలువైనటువంటి వ్యక్తి యేసుప్రభును ఇంటికి భోజనానికి పిలిచిండు. ఈమె విలువైన వస్త్ర అత్తరు బుడ్డి తీసుకుని వెళ్ళింది. యేసయ్య పాదాలు కడుగుతూ కన్నీళ్లతో ఆయన పాదాలు దడిపి పెదవులతో ముద్దు పెట్టుకొని తల వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నది. ఆయన పాదాలు కడుగుతూ ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఆ కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగేసింది. మొదటి స్త్రీ ఎటువంటి స్త్రీ అంటే కనినటువంటి స్త్రీ. 2వ స్త్రీ ఎటువంటి స్త్రీ అంటే కడిగినటువంటి స్త్రీ. ఏమి కన్నది ఆ మొదటి స్త్రీ అంటే యేసుప్రభును కన్నది. ఏమి కడిగింది ఈ పాపాత్మురాలైన స్త్రీ అంటే యేసుప్రభు పాదాలను కడిగింది. 3వ స్త్రీని గురించి మనము తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 20 జెబెదాయి అనేటటువంటి తల్లి
ప్రియులారా, వీళ్ళకి 2 కుమారులు ఉన్నారు. ప్రియులారా, ఈ జెబెదాయి అయినటువంటి ఈ స్త్రీ ఏం చేసిందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చనిపోయి సమాజపడి తిరిగి లేస్తావు, పునరుత్థానుడవై పరలోకంలో సింహాసనం మీద కూర్చుంటావు. నీ సింహాసనం దగ్గర నీ కుడి తొడ మీద ఒక్కరిని, ఎడమ తొడ మీద ఒక్కరిని, 2 కుమారులను కూర్చుండబెట్టుకుంటావా అని యేసు ప్రభు దేవుణ్ణి ఈమె అడిగింది. ప్రియులారా, ఈమె ఎటువంటి స్త్రీ అంటే అడిగినటువంటి స్త్రీ. 4వది బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి కొన్ని వచనాల వరకు చదివినట్లయితే ఈమె సహోదరి అయినటువంటి మరియా, అనగా సహోదరి మరి అంటే ఎవరు అంటే మార్త తోడబుట్టినటువంటి సహోదరిమే. వీళ్ళకు ఒక సహోదరుడు ఉంటాడు, ఆయన పేరు ఏంటంటే లాజరు. ఈ లాజరు చరిత్ర తెలియనటువంటి వాళ్ళు భూమి మీద ఎవరు లేరు, అందరికీ తెలుసు. యావత్తు భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. మరియా మార్త ఏమవుతారంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అవుతారు. వాళ్ళిద్దరు తోడ పుట్టినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరేందంటే లాజరు. ఈయన సమాధి నుండి లేచినటువంటి లాజరైన 4 రోజులకు లేచినటువంటి వాడు. చూడండి ప్రియులారా, ఈమె సహోదరి అయిన మరియా అంటారు. ఈమె ఏం చేసిందో తెలుసా? బైబిల్ గ్రంథంలో సహోదరి అయిన మరియా ఆయన మాటలు ప్రతినిత్యము విన్నది. యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. బెతనియా అనే గ్రామంలో, ఊరిలో అలా ఇల్లు ఉండేది. లాజరుతో పాటు మార్త ఉన్నది, మార్తతో పాటు మరియా ఉంది. వాళ్ళ ఇంటికి పలుమార్లు యేసయ్య వెళ్ళేవాడు. ఎందుకంటే ఆ కుటుంబం చాలా మంచిది, వినే విధేయత భయం భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మరియా తన సొంత పనులన్నీ మానుకొని యేసయ్య పాద చెంత చేరి యేసు ప్రభు చెప్తున్న ప్రతి బోధ వినేటటువంటిది. 5వ స్త్రీ ఉన్నారు. ఎవరు అంటే దేవుని గురించి చెప్పిన స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయం 15 నుండి 30 వరకు. ఈ స్త్రీ ఎవరంటే సమరయ స్త్రీ. మార్గం మధ్యలో వెళుతున్నప్పుడు యాకోబు యొక్క బావి అక్కడ కనబడుతుంది. అక్కడ దాహంగా యేసు ప్రభు కూర్చున్నాడు, కానీ ఆకలికి ఆహారం భోజనాలు పదార్థాలు లేవు. శిష్యులను వేరే కనబడుతున్న గ్రామానికి మన కొన్ని పదార్థాలు తీసుకెళ్ళాలని పంపించాడు. అంతలోపు ఈ స్త్రీ వచ్చేసింది. మిట్ట మధ్యాహ్నం వచ్చేసింది. ఈ మిట్ట మధ్యాహ్నం 1 గంట సమయంలో వచ్చేసింది. ఎందుకంటే ఆమె 5 భర్తలను చేసుకున్నది. 5 వదిలిపెట్టి 6వ భర్తను చేసుకుని కాపురంకి వచ్చింది. అందరూ ఈమె నిజంగా పాపాత్మురాలని అంటారని, ఏలని ఎత్తున్నారని అందరూ నీళ్ళు ఎత్తుకొని వెళ్ళిన తర్వాత వచ్చేది ఈమె. యేసు ప్రభు ఆమెను చూసిండు, నీళ్లు చదువుకునేదాకా చూసి చేసిన తర్వాత నాకు ఈ నీళ్ళు అన్నాడు. ఆమె అన్నది, అయ్యా మీరు యూదులు, మేము సమరయులం, మేమిచ్చి నీళ్ళు మీరు తాగుతారా అంటే యేసు ప్రభు అన్నాడు, సరే తాగుతామమ్మా, కానీ మీరు ఇచ్చిన నీళ్ళు మేము తాగినప్పటికి కూడా నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే ఎవడైనా తప్పిపోతాడు, కానీ నేను ఇచ్చే నీళ్ళు అవి ఎన్నడూ కూడా తప్పిపోవడం అని చెప్పి యేసు ప్రభు చెప్పిండు. ఆమె అన్నది, ఆ నీళ్ళు ఆకి అంటే నీ భర్తను తీసుకురాపో అన్నాడు యేసయ్య. ఆమె అన్నది, నాకు భర్త లేడని చెప్పింది. అయితే యేసు ప్రభు అన్నాడు, నువ్వు బరాబరి చెప్పినావమ్మా, కరెక్ట్ చెప్పావు. ఇప్పటికి 5 చేసి వదిలిపెట్టినావు, 6వ వ్యక్తి దగ్గరికి నువ్వు వచ్చేసావు. సరే ఏది ఏమైనా ఇప్పటికి 6వ వ్యక్తి దగ్గరికి వచ్చావు అని చెప్పి కొన్ని సంభాషణలు జరిగినాయి. ఆమె వేసిన చరిత్ర ఎంతో చెప్పిన వెంటనే తన దగ్గర కుండ అక్కడనే పడేసింది. ఆమె ఏ పట్టణం నుండి పరిగెట్టుకుని వచ్చిందో వాడి నీళ్ళకి, ఆ పట్టణంకి వెళ్ళి, రండి నేను చేసినవని నాతో చెప్పిన వాడిని నేను చూస్తాను, అతడే మెస్సయ్య, ఆయనే యేసయ్య అని చెప్పి వాళ్ళందరికీ చెప్పగలిగింది. ప్రియులారా, ఈ 5 స్త్రీలను గురించి మనం వింటున్నాం. ఒకటి కన్న స్త్రీ, 2వది కడిగిన స్త్రీ, 3వది అడిగిన స్త్రీ, 4వది వినిన స్త్రీ, 5వది చెప్పిన స్త్రీ. ఈ 5 రకాలైన స్త్రీల విషయాల్లో మనం ఆలోచన చేస్తే, ఇంకా కొంచెం లోతుకు వెళ్ళి ఆలోచిస్తే వీరి జీవితాల్లో ఒక అద్భుతమైన సంఘటనలు మనం నేర్చుకోవచ్చు. ఈనాడు చాలామంది స్త్రీలు ఈ లోకంలో ఉంటారు. బైబిల్లో ఈ 5 చేసిన స్త్రీలు చేసిన పనులు చూస్తుంటే అద్భుతమైన పనులు. అలా చేస్తే మన పేర్లు దేవుడు తన గ్రంథంలో, జీవ గ్రంథంలో రాసి పెడతా ఉంటాడు. ఈ 5 స్త్రీలు ఏమేం చేశారు? ఒకటి కనిన స్త్రీ. ఎవరంటే తల్లి అయినటువంటి, అందరు చెప్పండి, ఎవరు చెప్పండి? మరియా, యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియా. ఎవరిని కన్నదంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కన్నదామే.
ఆమె పెద్దగాని స్త్రీ, యుక్త వయసుకి ఎదగని స్త్రీ, పవిత్రురాలైన కన్యక, గర్భం ధరించడానికి ఎలా సాధ్యం? సృష్టికర్తన దేవుడికి నా గర్భంలో స్థానం ఇవ్వటం ఎలా సాధ్యం అని చెప్పి ఎన్ని రకాలుగా చెప్పిన, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావని గాబ్రియెల్ దూత చెప్పినప్పుడు అప్పగించుకొని 9 మాసాలు మోసి చాలా చక్కగా కాపాడుకొని ఒక మంచి సృష్టికర్తన దేవునికి జన్మనిచ్చింది, కన్నది. అనగా ఈమె నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనము కూడా కనాల అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆమె గర్భం ధరించింది, మనం కూడా గర్భం ధరించాలా అంటే ఏంటో తెలుసా? ఆత్మీయ అర్థం. గర్భము ధరించడం అంటే ఏంటంటే భారము కలిగి జీవించుట, అనేక ఆత్మల విషయమై భారం కలిగి ఉండుట, సువార్త ప్రకటించిన విషయంలో భారం కలిగి ఉండుట, ఆత్మలను రక్షించిన విషయంలో భారం కలిగి ఉండుట. ఒక గొర్రె గర్భం ధరిస్తుంది. గర్భం ధరించిన తర్వాత చేయవలసిన పని ఏంటంటే, ఆ యొక్క ఎన్ని మాసాలు మోయాలో అన్ని మాసాలు మోసిన తర్వాత ఆ గొర్రె వేసే పని ఏంటంటే ఇంకొక గొర్రెకు జన్మనిస్తూ ఉంటుంది. అట్నే ప్రియులారా, మన జీవితాల్లో మనం కూడా భారం కలిగి నశిస్తున్న ఆత్మల విషయమే భారం కలిగేటటువంటి గర్భం మనం ధరించాలి. కనటము అనేది అనేక ఆత్మలను దేవుడి కొరకు మనం సంపాదించాలి. ఆయనను ఒక ఆవిడ నేను అడిగే, 2 భార్య భర్తలు. అయితే నా ముందు వాళ్ళు అడిగారు, ఒక్క మనిషి నాతో వచ్చిన వ్యక్తి, నీకెందరు పిల్ల అంటే నాకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ అని చెప్పారు నాతో వచ్చిన వ్యక్తి. మీకెందరని నాతో వచ్చిన వ్యక్తి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు అన్నారు, అయ్యా 4 కొడుకులు 4 బిడ్డలు, 4 కూతుర్లు 4 అబ్బాయిలు ఉన్నారయ్యా, మాకు 8 పిల్లలు అని చెప్పారు. కానీ ప్రియులారా, చాలామంది శరీర సంబంధమైన సంతానమే కనడం కరెక్ట్ అని అనుకుంటున్నారు, అది సరైనది అనుకుంటున్నారు. కానీ కాదు. శరీర సంబంధమైన ఆత్మ సంతానం ఇది ఎల్లకాలం ఉండలేదు. ఆ చరిత్ర మనకు ఉండదు. మన తాతోళ్ళ 10 తరాల వరకు వెళ్తుంటే మన 10వ తరం తాత ఎవరు పుట్టిండో, ఆ తాత పుట్టిన వాళ్ళు ఎంతమందో, ఎవరికంటే పెద్దోళ్ళో, ఎవరు ఎన్ని సంవత్సరాలు బతికి చనిపోయినరో, ఎవరికి ఎంతమంది పిల్లలు మనకి ఏమైనా తెలుసు అంటే 1% మనకి తెలియదు. ఆ చరిత్ర వరకు లేదు. కానీ ఈ తల్లి అయిన మరియా సృష్టికర్తను దేవుడికి జన్మనిచ్చి సృష్టికర్తను కనడం ద్వారా ఆమె చరిత్ర ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ బైబిల్ను చదువుతున్నారు, వింటున్నారు. ఈ వాక్యాన్ని హృదయంలో తలపోసుకుని భద్రం చేసుకొని చాలామంది యేసుప్రభు తల్లి అని గుర్తిస్తున్నారు. అంటే ఈనాడు మనం నేర్చుకోవలసినటువంటి సారాంశం ఏమిటి అంటే, అనేక ఆత్మలను మనం దేవుడి కొరకు కనేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈనాడు చాలామంది శరీర సంబంధమైన సంతతి కంటున్నాం, సరిపోయింది అనుకుంటున్నారు. కానీ ఆత్మ సంబంధమైన సంతానమును చాలామంది కనట్లేదు. శరీర సంబంధమైన గర్భం ధరించడం సరిపోయింది అనుకుంటున్నారు. కానీ ఆత్మ సంబంధమైన గర్భం చాలామంది ధరించట్లేదు, అనగా భారం కలిగి ఉండట్లేదు. నశిస్తున్న ఆత్మల పట్ల నీకు భారం ఉండాలా? నరకానికి వెళుతున్న ఆత్మలను సువార్త ప్రకటించి దేవుని సన్నిధించి దేవుని గురించి చెప్పి అనేకలను దేవుడి దగ్గరికి తీసుకొచ్చి దేవుడిలో మనం కనేవారికి ఉండాలా. తీమోతు అంటాడు, తీతుతో అంటాడు, నేను కనిన నా కుమారుడు అంటాడు. పౌలు అంటాడు తీమోతుతో, నా కుమారుడు నా సువార్త వలన కనిన నా కుమారుడు అంటాడు. ప్రియా సహోదరుడు, అనేక ఆత్మలను దేవుడి కొరకు కనేవారిగా మనం ఉండాలా. ఈ స్త్రీ యేసుప్రభుల వారిని కన్నటువంటి ఆ యేసుప్రభే అనేకుల కొరకు క్రయధనంగా తన సిలువలో తన ప్రాణం పెట్టి ఎన్నో నీతి బోధలు బోధించి ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి అందరి పాపాల కొరకు చనిపోయి ప్రజలందరికీ రక్షణార్థమై యేసుప్రభుల వారు నిలిచారు. అటువంటి కుమారుని కనగలిగింది తల్లి అనే మరియా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది, ఆ యొక్క కడిగిన స్త్రీ ఉన్నది. ఈమె ఎవరంటే ఆ ఊరిలో పాపాత్మురాలు. ప్రియులారా, కడిగింది. ఏం కడిగిందంటే యేసుప్రభు యొక్క పాదాలను కడిగింది. యేసుప్రభు యొక్క పాదాలను కడిగితే నాకు పాప క్షమాపణ దొరుకుతుంది అనే విశ్వాసం మీకు ఉంటుంది. ఎట్లా కడిగిందంటే, మంచి సువాసన కలిగిన అత్తరు తీసుకొచ్చి అత్తరు బుడ్డి బలుగొట్టి యేసుప్రభు తలకు పెట్టింది. తలకు పెట్టినటువంటి ఆ తల్లి, ఆ స్త్రీ తన కన్నీళ్లు గార్చి ఆ కన్నీళ్లతో యేసుప్రభు యొక్క పాదాల మీద అడిపింది. మూడవది ఏంటంటే, పెదవులతో యేసుప్రభు యొక్క పాదాలు ముద్దు పెట్టుకున్నది. నాలుగవది ఏంటంటే, తల వెంట్రుకలతోటి యేసయ్య పాదాలను తుడిచింది. ఎటికేలకు ఆమె తన కన్నీళ్లతో యేసుప్రభు యొక్క పాదాలను కడిగింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం కూడా కన్నీరు గర్చి ప్రభు పాదాల దగ్గర మనం ఏడిచినప్పుడు
మన కన్నీళ్ళు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి తాకుతుంటాయి. దేని కొరకు నువ్వు కన్నీరు కార్చినావు అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. ఏ అప్పు తీర్చబడాలని, ఏ అవసరం తీర్చబడాలని, ఏ రోగాలు దొరికిపోవాలని, ఏ సమస్యలు దొరికిపోవాలని. ప్రియులారా, అవి నువ్వు కార్చిన ఒక కన్నీళ్ళు, ఆ కన్నీళ్ళు యేసయ్య సన్నిధికి చేరుతూ ఉంటాయి. నీ విషయమే యేసయ్య కదులుతూ ఉంటాడు. ప్రియులారా, కన్నీటితో యేసయ్య పాదాలు కడిగింది, తల వెంట్రుకలతోటి ఆయన పాదాలు తుడిచింది, పెదవులతో ముద్దు పెట్టుకున్నది, విలువైన అత్తరు తీసుకొచ్చి యేసయ్య తలకు అక్కడ పూసింది. అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు ఈమె పాపాత్మురాలు కదా, ఈయన ప్రవక్త అయితే గుర్తించడా అని అంటున్నారు. ఆయనను పిలిచిన సీమోను అంటాడు, సీమోను సీమోను, నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడతాను చెప్పి ఉదాహరణ చెప్పి ఆయన నోరు మూయించేశాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా యేసుప్రభు పాదాలను ప్రతినిత్యం కన్నీటి ప్రార్థన చేస్తే మన కన్నీళ్ళు వెళ్ళి ఆయన పాదాలు కడుగుతూ ఉంటాయి. ప్రియులారా, కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడైనా ప్రజలు అయ్యో కన్నీళ్ళు విడిచొచ్చు నన్ను వెతికినట్లయితే నేను వారి ప్రార్థన వింటానంటాడు దేవుడు. మనం దేవుని యొక్క సన్నిధానంలో కన్నీళ్ళు విడిచొచ్చు ఆయన పాదాలు పట్టుకునేటటువంటి వ్యక్తులుగా, ఆయన సన్నిలో మొరపెట్టేవారిగా, గోదాడేవారిగా, కన్నీరు గార్చి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. చాలామంది మీది మాటలకే ఏడ్చినట్లే చేస్తారు ప్రార్థన, కానీ వాళ్ళకు నిజమైన ఏడుపు ఉండదు, నిజమైన దుఃఖం ఉండదు, నిజమైన కన్నీళ్ళు రావు. నిజంగా ఆ దుఃఖ సహితమైన ప్రార్థన వాళ్ళలో ఉండదు. ప్రియా సహోదరుడా, ఈ స్త్రీ కన్నీళ్ళు గార్చి యేసే పాదాలను కడిగి కన్నీటి ప్రార్థన చేస్తున్నది. మూడవ స్త్రీ ఏంటంటే ఈ జెబెదాయి అనేటటువంటి ఒక స్త్రీ వచ్చి ఇక్కడ ఏం చేసిందంటే యేసుప్రభును అడుగుతున్నది, అయ్యా నువ్వు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, సింహాసనం దగ్గర కూర్చున్న తర్వాత అయితే నా 5 కుమారులను నువ్వు ఖచ్చితంగా నీ యొక్క కుడిపార్శ్వను కూర్చోబెట్టుకుంటావా అని చెప్పి యేసు ప్రభును అడుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమె అడుగుతూ ఉన్నది. అడుగుతుంటే యేసు ప్రభు అన్నాడు, అమ్మా నువ్వేం అడుగుతున్నావు నీకు అర్థం కావట్లేదు. అయితే నేను పొందిన బాప్తిస్మను పొందుతావా? పొందుతా. నేను త్రాగిన గిన్నెలో నువ్వు త్రాగుతావా? త్రాగుతా. నేను తాగిన గిన్నెలో నువ్వు త్రాగుట నీ వలన అయితే, నేను పొందిన బాప్తిసం నీ వలన పొందుడు అయితే అవుతుండొచ్చు, కానీ నీ కుమారులను నాకు కుడివైపున ఎడమవైపున కూర్చుంటుంది అవసరం లేదు, తండ్రి వశం ఉన్నది. ఆ తండ్రి ఎవరి వశంలో ఎవరికి సిద్ధపరిచిన వాళ్ళకి దక్కుతుందని చెప్పిండు. ఎటికేలకు ప్రియులారా, జెబెదాయి 2 కుమారులు చనిపోయారు, హతసాక్షులే చచ్చారు. బైబిల్ ఏం చెప్తుంది? హతసాక్షులని వారట దేవుని సింహాసనం దగ్గరికి డైరెక్ట్ వెళ్తారట. ఎటువంటి నా కొడుకులు దేవుడి దగ్గర ఉండాలా, దేవుని యొక్క సింహాసనం కుడిపార్శ్వం దగ్గర ఉండాలని ఆశ ఆమెకు. ఈనాడు చాలామంది తన పిల్లల విషయం అడగరు, తన భర్త విషయం అడగరు, తన కొడుకులు కుమారుల విషయం అడగరు, బిడ్డల విషయం అడగరు, భర్త కుటుంబం ఫ్యామిలీ విషయం అడగరు. ఈ స్త్రీ మాత్రం చాలా చక్కగా దేవుణ్ణి అడుగుతున్నది, నా కుమారుల విషయమై నీ కుడిపార్శ్వం మీద కూర్చోబెట్టుకో ప్రభువా అని. బైబిల్ గ్రంథంలో మార్క్స్ వార్త 10:13 వచనంలో ఒక గ్రామంలో యేసుప్రభు వెళ్ళాడు. ఆ గ్రామంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొచ్చి యేసయ్య ముట్టవలనని చెప్పి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చిన పాదాల దగ్గర పెట్టారు. తెస్తుంటే శిష్యులు వాళ్ళని గద్దించిండ్రు. ఆ గద్దించిన శిష్యులను యేసుప్రభు గద్దించిండు. ఎందుకు ఆటంకపరుస్తున్నారు? ఇలాంటి వాడిదే పరలోక రాజ్యం, చిన్నపిల్ల లాంటిదా వారిదే అని చెప్పాడు. పిల్లల విషయంలో దేవుడు ఎత్తుకొని కౌగిలించి ముద్దాడి ఆశీర్వదించాడు. నా ప్రియ సహోదరుడా, నీ జీవితాల్లో కూడా దేవుణ్ణి నీ పిల్లల కొరకు నువ్వు అడగాల. యేసుప్రభు అన్నాడు, నా నామములో మీరు నన్ను ఏది అడిగినా నేను చేస్తాను అన్నాడు. ఈ దేవుడు అన్నాడు, రేయి మొదటి జామున లేచి మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయం కుమ్మరించు, కేవలం నీ పసిపిల్లల కొరకే నువ్వు అడుగు అని చెప్పి దేవుడు అన్నాడు. బైబిల్లో లూకాసు వార్త 23 అధ్యాయంలో యేసుప్రభుల వారు కల్వరి కొండకు సిలువను మోసుకొని వెళుతున్నప్పుడు ఆయనకు నిలువైనటువంటి ప్రతి ఒక్కరు స్త్రీ పురుషులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. యేసుప్రభు ఆ సిలువను ఎత్తుకొని కుడివైపు తిరిగి వాళ్ళ వైపు చూస్తూ అంటున్నాడు, ఓ యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం అస్సలు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కొరకు ఏడవండి. పచ్చి మ్రానికై ఈ లోకం ఇలాగూ చేస్తుంటే ఎండిన మ్రాను మిమ్మల్ని ఏమి చేస్తుందో తెలియదు, కాబట్టి మీకోసం మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఆ యొక్క బెయేర్షెబా అరణ్యంలోనికి అబ్రాము
తన ఉపపత్ని అయినటువంటి ఆగారును, తన కుమారుణ్ణి ఇస్మాయేలును తన భుజాన పెట్టి పంపించేశాడు. ఆ మస్తవృక్షం కింద అడవిలో, అరణ్యంలో పడుకోబెట్టి నీళ్ళు అయిపోయినాయి. దేవుడి సన్నిధిలో, దేవా ఈ పసివాని యొక్క మరణం నేను చూడలేను, మొరనాలకించవాని చెప్పి ఎలుగైతే దేవుడి సన్నిధిలో ఏడ్చినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని ఆమె ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి, ఆగారు ఏడవకు, నీ కుమారుడు పడుకున్న తల దగ్గరనే ఒక నీటి బుడగ బయటకు వచ్చింది, అవి తీసి నీ కుమారుడికి దాగించు, నువ్వు దాగు, నీ తిత్తిల్లో ఆ నీళ్లు నింపుకో, ఎప్పటికీ నీకు తక్కువ కాదని చెప్పాడు. ప్రియులారా, మన జీవితాల్లో మన పిల్లల కొరకు మనం అడగాల. మారుతలేరు, ఎందుకొరకు మారుతలేరు? నువ్వు అడుగుతున్నావా దేవుడి దగ్గర? కొడుకు మారుతలేడు, కోడలు మారుతలేదు, బిడ్డ మారుతలేదు, అల్లుడు మారుతలేరు, మన్మరాళ్ళు మారుతలేరు అనుకుంటే సరిపోలేదు. జెబెదాయి ఇంటిలో దేవుణ్ణి ఆ స్త్రీ అడిగినట్టుగా దేవుని సన్నిధానంలో నువ్వు అడిగేవారిగా నువ్వు ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ భర్త మారాలని అడుగు, నీ భార్య మారాలని అడుగు, నీ తల్లిదండ్రులు మారాలని అడుగు, మీ తాత ముత్తాతలు మునుతాతలు మారాలని అడుగు, మీ యొక్క ఆడకట్టు వాళ్ళు మారాలని అడుగు. అదే కాకుండా మీ జీవితాల్లో మీ ఇరుగు పొరుగు వారు కూడా మారాలని చెప్పి నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పి దేవుడు సెలవిచ్చిన మాట తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఈ స్త్రీ తన కుమారుల విషయమై అడిగింది. హల్లెలూయా. 4వది బైబిల్ గ్రంథంలో వినెను అనే మాట రాయబడింది. లూకాసు వార్త 10:38 నుండి కొన్ని వచనాల వరకు. ఇక్కడ బెతనియా అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ బెతనియా గ్రామంలో మరియా, మార్తా అనే ఇద్దరు స్త్రీలు ఉన్నారు. వారిద్దరికి తోబుట్టినటువంటి వ్యక్తి ఒకడున్నాడు, పురుషుడు. ఆయన పేరు ఏంటంటే లాజరు. ప్రియులారా, ఆ ఇంటికి పలుమార్లు యేసుప్రభుల వారు వెళ్ళి బోధించేవాడు. యేసుప్రభు వెళ్ళి బోధిస్తూ ఉంటే మార్త విస్తారమైన పనులు పెట్టుకొని చిక్కైపోయింది ఆమె. కానీ మరియా తన సొంత పనులన్నీ మానేసుకొని యేసుప్రభు యొక్క పాద చెంత దగ్గర కూర్చుండి యేసుప్రభు బోధిస్తున్న ప్రతి మాట తూచ తప్పకుండా ఆమె యేసయ్య వాక్యాన్ని వింటున్నది. ఈనాడు చాలామంది దేవుని మాటలు వినరు, పోకిరి శాస్త్రాల మాటలు వింటారు, కల్పన కథల మాటలు వింటారు, సినిమా స్టోరీ వింటారు, వ్యభిచారుల స్టోరీ వింటారు, లవర్ల స్టోరీ వింటారు, ప్రియులారా మంత్రయోగ మాటలు వింటారు. కానీ దేవుని యొక్క మాటలు చాలామంది వినరు. మరియా అనేటువంటి స్త్రీ దేవుని యొక్క మాటలు విన్నది కాబట్టి దేవుడు అన్నాడు, మార్తా మార్తాను విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ మరియా ఉత్తమమైనది సంపాదించుకున్నది, ఈమె యొద్ద నుండి ఎవడు తీసివేయలేడని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, చాలామంది చాలా రకాలైన మాటలు వింటారు, కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని మాట, దేవుని ఉపదేశం వినరు. ఈ లోక సంబంధమైన మాటలు వింటే మనిషికి రేషం పుడుతుంది. కానీ దేవుని యొక్క మాటలు వింటే బైబిల్ చెప్తుంది తెలుసా, వినుట వలన ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతూ ఉంటుంది, విశ్వాసం నీకు కలుగుతుంటుంది. అది ఏ మాటలు వింటే? క్రీస్తు యేసు యొక్క మాటలు వింటే నీకు విశ్వాసం వస్తుంది. ప్రియా సహోదరుడా, మన జీవితాల్లో క్రీస్తుని గురించిన మాటలు మనం వినాలా. దేవుని మాటలు వింటే లోతైన మర్మాలు మనకు తెలుస్తూ ఉంటాయి. దేవుడు దర్శిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, మన విషయాలు బలపరుస్తాడు. కృంగి ఉంటే లేపుతాడు, భయపడకు అంటాడు, ధైర్యపరుస్తాడు. రోగులమైంటే స్వస్థపరుస్తాడు, అప్పులుంటే నేనున్నా తీరుస్తా అంటాడు, అభయం ఇస్తాడు. నిజంగా హెచ్చించుకుంటే నువ్వు నాశనమైతే చాలా జాగ్రత్త, గర్వపడుతున్నావు అంటాడు. దేవుని యొక్క మాట వినకుంటే నీకు ఏది సత్యము తెలియదు, ఆ సత్యము కూడా నీకు తెలియదు. నా ప్రియ సహోదరుడా, సహోదరిన మరియా ఏంటంటే ఏం చేసిందో తెలుసా? ఈ స్త్రీ దేవుని యొక్క మాటలు వినగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మాటలు వింటున్నావు నువ్వు? ఎవరి స్టోరీ వింటున్నావు? లవర్ల స్టోరా, సినిమా స్టోరా, వీధి భాగవతుల స్టోరా, పగదారుల స్టోరా, శత్రుల స్టోరా, మంత్రయోగపు స్టోరా, సోద చెప్పే వాళ్ళ స్టోరా, సిలిక పంచాంగం చెప్పే వాళ్ళ స్టోరీ వింటున్నావా? రాజకీయపు స్టోరీ వింటున్నావా? ఫెయిల్ అవుతావు. వాటన్నింటిని వదిలిపెట్టి ఆ యొక్క సహోదరైన మరియ లాంటి ఆ వ్యక్తిత్వం కలిగి దేవుని యొక్క మాటలు వినే స్త్రీగా మనమందరూ ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే కాకుండా 5వది ఆ యొక్క బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4:15 నుండి 30 వరకు సమరయ స్త్రీ ఉన్నది.
ఈమె 5 భర్తలు చేసుకుని ఇడిచిపెట్టింది. 6వ భర్తకు పెళ్లి చేసుకొని కాపురంకి వచ్చింది. సమరయ పట్టణం ఊరు వెలుపల బావి ఉంది, అది యాకోబు బావి. అక్కడికి స్త్రీలు ప్రొద్దున వెళ్ళి నీళ్లు తెచ్చుకొని వంటలు చేసుకొని భోజనం చేసి వారి పనుల్లో నిమగ్నం అయిపోతుంటే 1 గంటకు తను చేసిన తప్పును కప్పుకోవడానికి 1 గంటకు భరించలేక 1 గంటకు వచ్చింది. ఆ 1 గంటకు యేసుప్రభు అక్కడ ఎండవేళలో అలసిపోయి కూర్చున్నాడు ఆ బావి గడ్డ దగ్గర. శిష్యులకు చెప్పిండు, ఎదురున్న గ్రామానికి వెళ్ళి పదార్థాలు తినడానికి ఆహార పదార్థాలు తిండి అన్నాడు. వారు వెళ్ళారు. యేసుప్రభు ఆయనతో మాట్లాడు, అమ్మా నాకు నీళ్ళు అంటే మేము యూదులు, మీరు యూదులు, మేము సమరయులం, మమ్మల్ని ముట్టుకొని కూడా తగదు, మేము ఇచ్చే నీళ్ళు తాగుతారా అంటే యేసుప్రభు అన్నాడు, మీరిచ్చే నీళ్ళు తాగుడే కాదు, తాగిన తప్పిపోతారు, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎప్పుడు కూడా తప్పికొనారని చెప్పి యేసుప్రభు చెప్పాడు. ఆ నీళ్ళు నాకేంటే భర్త ఉంది అన్నాడు. భర్త లేరని చెప్పింది, వాస్తవం చెప్పింది. ఆమె చరిత్రను యేసుప్రభు చెప్తే ఆమె కుండ అక్కడనే పడేసింది. ఆమె ఏ గ్రామం నుండి పరిగెట్టుకుని వచ్చిందో నీళ్లు తీసుకురావడానికి, ఆ గ్రామానికి వెళ్ళి నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ నేను చూశాను, అతడే మేసయ్య, ఆయనే మేసయ్య, రండి వినండి చూడండి ఆయన నమ్ముకోండి అని చెప్పి ఆ గ్రామంలో సువార్త ప్రకటిస్తే అందరం చెప్పిన మాటలేంది విశ్వాసం ఉంచి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని నమ్ముకొని దేవునికి శిష్యులుగా మార్చబడ్డారు. ప్రిలరా, గ్రామంలో ఆమె యొక్క వేశ్యగా, ఆమె యొక్క వ్యభిచారిగా, ఒక పాపాత్మురాలుగా చూశారు. కానీ యేసుప్రభు యొక్క మాటలు ఎప్పుడైతే విన్నదో విన్న మాటలు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని ఎప్పుడైతే చెప్తున్నదో ఆమె ఆ గ్రామానికి బోధకులుగా మార్చబడింది. ప్రిలరా, ఈ విషయాల్లో మనం ఆలోచన చేస్తే నువ్వు చెడు వార్త చెప్పినంత మాత్రాన, దుర్వార్త చెప్పినంత మాత్రాన నువ్వు గొప్పదనివైతావు, గొప్పడు అవుతావు అని అనుకుంటున్నావు. దానివల్ల నీకు ఏ పేరు, ఏ కీర్తులు నీకు రావు. దేవుని మాట నువ్వు చెప్పినప్పుడు, దేవుని మాట నువ్వు పంచిపెట్టినప్పుడు నీకు పేరు వస్తుంది. నువ్వు చెప్పిన మాటల ద్వారా అనేకులు విశ్వాసం ఇస్తారు, రక్షణ ఉంటారు, దేవుని యొక్క రాజ్యం చేరుతూ ఉంటారు. ఈ స్త్రీ సువార్త ప్రకటించింది, సృష్టికర్తన దేవుని గురించి అనేకులకు చెప్పింది. మనం ఎంతమందికి చెప్తున్నామమ్మా? ఎంతమందికి చెప్తున్నామయ్యా? ఎవడి పని వాడే చూసుకుంటున్నారట, ఎవరు దేవుని పని గురించి ఆలోచిస్తలేరట. సువార్త ప్రకటించే భారం మన మీద ఉన్నదనే సంగతి మర్చిపోతున్నారట. ప్రియులారా, పౌలు అంటాడు, అయ్యో నాకు అతిశయ కారణమేం లేదు, సువార్త ప్రకటించే భారం నా మీద మోపబడింది. అయ్యో నేను దాన్ని ప్రకటించకపోతే నాకు శ్రమ కలుగుతుంది, దాన్ని నేను ఇష్టపడి ప్రకటిస్తే నాకు జీతం వస్తుంది అని చెప్పిన జీతం. సువార్త ప్రకటించే భారం నా మీద ఉంది అన్నాడు పౌలు. ప్రియులారా, ఆ పని పౌలు చేశాడు, ఆ పని ఆదిమ అపొస్తలులు చేశారు, ఆ పని ఇంకా 6 శిష్యులు చేశారు. ఆ పని నువ్వు చేస్తున్నావా? నీది కాదనుకుంటున్నావు. నీ పనుల్లో నువ్వు సంతోషిస్తున్నావు, నీ బిజినెస్లో, నీ వ్యాపారంలో, నీ రాబడిలో, నీ పొలం పనుల్లో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి దాంట్లో నువ్వు సంతోషిస్తున్నావు, కానీ దేవుని యొక్క సువార్త విషయంలో సంతోషిస్తలేవు. ఈ సువార్త ప్రకటించేది పాస్టర్ పని అనుకుంటున్నావు, కానీ పాస్టర్ పని కాదు. సువార్త అనేటటువంటిది నమ్మిన ప్రతి వ్యక్తి యొక్క పని. అది యేసుప్రభుల వారు పాస్టర్లకు చెప్పలేడు, మీరు వెళ్ళి పేతురు వెళ్ళు, నువ్వు వెళ్ళి సీమోను వెళ్ళు, నువ్వు వెళ్ళి మత్తయి వెళ్ళు, నువ్వు వెళ్ళు మార్కు వెళ్ళు, నువ్వు వెళ్ళు లూకా వెళ్ళు, నువ్వు వెళ్ళు నిజంగా మత్తీయ వెళ్ళు, నువ్వు వెళ్ళు తోమా వెళ్ళు, నువ్వు వెళ్ళు ఫిలిప్పు వెళ్ళు అనలేడు. మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. మీరు అన్నమాట బహువచనం. విశ్వాసులు ఉంటున్నారు, విశ్వాసులు ఉంటున్నారు, సువార్థికులు ఉంటున్నారు, సువార్థికులు ఉంటున్నారు, సంఘ పెద్దలు ఉంటున్నారు, అపోస్తలులు, బోధకులు, సువార్థికులు, కాపర్లు ఉంటున్నారు, పాస్టర్లు, అందరు వృద్ధులు, చిన్నోళ్ళు, పెద్దలు అందరు ఉంటున్నారు. అందరం వెళ్ళి స్వార్థ ప్రకటించే బాధ్యత దేవుడు మన మీద మోపాడు. ఈ యొక్క సమరయ స్త్రీ ఒక పాపాత్మురాలుగా ఊరందరూ వెంచినప్పటికీ కూడా ఏ మాటలు విన్న వాటిని కన్న వాటిని వెళ్ళి అనేకులకు చెప్పి దేవుని ఆశీర్వాదాలు ఆమె పొందుకోగలిగింది. సమరయ స్త్రీ లాంటి జీవితం నీకున్నదా? ఒక్కసారి ఆలోచన చేసుకో. 5 స్త్రీల లాంటి జీవితం మనం కలిగి ఉండకపోతే ఈ రోజు నుండి మనం కలిగి ఉండి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించునుగా. సృష్టికర్తమైన మా తండ్రి నీకు వందనాలు. ఇత్తబడిన నీ వాక్యం ప్రతి బిడ్డ హృదయాల నీరు కడి ఫలింపచ్చి అందరినీ ఆశీర్వదించి నీ కృపల భద్రపరిచి మేము తెచ్చుకో సన్నిధించి కాపాడు. ఈరోజు స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించు, అనేకులు చేసి నిన్ను మయపరిచి భాగ్యం తెచ్చి 5 స్త్రీల లాంటి జీవితం ప్రతి ఒక్కరు యేసు నామంలో కలిగి ఉందురుగాక. చేసినందుకు వందనాలు. యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆ చిరునామా పెనుయేలు ప్రార్థనా మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849272545, 9908771146.